మీ డేటా మీద ట్యాక్స్ పడకుండా ఉండాలంటే ఈ షార్ట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మన రీఛార్జ్ ప్లాన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా మారబోతున్నాయి. 2024తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన రీఛార్జ్ ప్లాన్స్ 20 నుంచి 25% వరకు అయితే ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ మన రీఛార్జ్ ప్లాన్లోని డేటా మీద అయితే ట్యాక్స్ని వేయబోతుంది. అది కూడా జిఎస్టీ కాకుండా 1 GB డేటా మీద 1 రూపీ ట్యాక్స్ని అయితే వేయబోతుంది. ఏంటి అంతేనా? చాలా తక్కువ అని అయితే అనుకుంటున్నారా? లెట్స్ డూ ద క్యాల్కులేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 2 GB పర్ డే రీఛార్జ్ ప్లాన్ అయితే చేసుకున్నారనుకోండి. మంత్లో 30 డేస్ అంటే 2 × 30 60 GB అయితే వస్తుంది. సో మీరు 60 రూపీస్ అయితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక 5గురు ఉన్నట్లయితే 60 × 5 అంటే 300 రూపీస్ని అయితే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన గవర్నమెంట్ దీని నుండి సంవత్సరానికి 22,900 కోట్లు అయితే సంపాదిస్తుంది. 22,900 కోట్లు అంటే పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. దీనివలన ఇండియా డిజిటల్ గ్రోత్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. పిల్లలు ఆన్లైన్ క్లాసులకు వెళ్ళాలన్నా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. యూపీఐ పేమెంట్స్ చేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇలా ప్రతి డిజిటల్ వర్క్కి అయితే మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇది కనుక అమలులోకి వచ్చినట్లయితే. ప్రస్తుతానికి ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇది కనుక కన్ఫామ్ అయితే సెప్టెంబర్ 2026 నుంచి అయితే అమల్లోకి వచ్చే ఛాన్సులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రజల నుండి ఎక్కువ నిరసన వచ్చి అందరూ దీన్ని కనుక వ్యతిరేకిస్తే గవర్నమెంట్ దీన్ని ఆపేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. లైక్ సంచార్ సాథీ యాప్. ఈ యాప్ని తీసుకొచ్చినప్పుడు దీన్ని అన్ని మొబైల్స్లో మ్యాండేటరీ చేయాలని అయితే చెప్పారు. కాకపోతే దీనికి చాలామంది వ్యతిరేకించడంతో ఈ ఆలోచనని గవర్నమెంట్ అయితే రద్దు చేసింది. సో మీ డేటా మీద ట్యాక్స్ పడకుండా ఉండాలంటే ఈ షార్ట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు 10 AM Tech.